హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 388. నైట్ అందరూ ఇంటికి వెళ్ళాక పాప దగ్గర నుండి నన్నెందుకు ఇంటికి తీసుకొస్తున్నారు? నేను పాప దగ్గరే ఉంటాను అని మారాం చేయడం మొదలుపెట్టాడు మన ధీరా బాబు. ఇన్ని రోజులు తమ్ముడు దగ్గరే ఉంటాను, వాడిని నాకివ్వండి, వాడిని నేనే ఆడిస్తాను అని బిల్డప్‌లు ఇచ్చి, ఇప్పుడు పాప దగ్గరికి వచ్చేసరికి ఈసారి పాప కావాలి అని అల్లరి చేస్తూ ఉంటే, వాడి అల్లరి భరించడం అందరికీ మహా కష్టంగా మారిపోతూ ఉంటుంది. రేయ్! పాప పెద్దయ్యాక నీ దగ్గరకొస్తుందని చెప్పాను కదరా! ఇప్పుడే రాదు అని చెప్పాను కదా! మళ్ళీ ఏంట్రా నీ గోల? అని వాడి ఏడుపు ఆపకపోయేసరికి, ఆ రాత్రి మళ్ళీ జీవన్‌కి వీడియో కాల్ చేసి పాపని చూపిస్తే గాని, ఆ ఏడుపు ఆపి భోజనం చేయలేదు మన మొండోడు. భగవంతుడా! వీడిప్పుడే ఇలా ఉన్నాడంటే, రేపు పెద్దయ్యాక నా కోడలికి ఎన్ని చుక్కలు చూపిస్తాడో! అయినా నా కొడుకు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఏమీ అనట్లేదులే వీడిని. వీడికన్నా వీడు బాబు మహాకంత్రి అని నా మనవడికి ఇంకా తెలియడం లేదు. వీడు వేషాలు కొద్ది రోజుల వరకే అని వీడికి తెలియట్లేదు. తర్వాత వీడి బాబు సంగతి తెలిస్తే అప్పుడుంటుందిలే నా మనవడికి అని ఆ కోపంలో 4 తన్నినా తంతారు రుద్ర, వేద అని చెప్పి మనవడిని మీనాక్షి గారు రూమ్‌కి తీసుకొచ్చుకున్నారు వాడు భోజనం చేశాక. అలా వారం రోజులు సారికకి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత, స్టిచెస్ కూడా మానిన తర్వాత, పాపని సారికను డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకొని వెళ్లారు. డెలివరీ అయిన తర్వాతనే సారికని, పాపని తీసుకొని వాళ్ళ అమ్మగారు ఊరికి వెళ్తామని అన్నారు. కానీ ఒక నెల రోజుల తర్వాత ఇక్కడే బారసాల అయిన తర్వాత తీసుకెళ్ళండి వదిన. మీరు కొన్ని రోజులు తీసుకెళ్ళండి. నేను కూడా కొన్ని రోజులు తీసుకెళ్తాను. వాళ్ళిద్దరికీ ఏం తెలుసు? పాపకి ఒక సంవత్సరం వచ్చేసరికి ఇద్దరం చూసుకుందాంలెండి. ఇప్పటికి వాడికి డ్యూటీ కూడా ఇబ్బంది ఉండదు. సెలవుల్లో వచ్చినప్పుడు మన దగ్గరకొస్తాడు. వీళ్ళిద్దరియి చూసుకోవాలి అంటే వీళ్ళ వల్ల అవ్వదు. వీడికి కేసులెప్పుడొస్తాయో, ఎప్పుడు స్టేషన్ నుండి పిలుపు వస్తుందో మనకి తెలియదు. వాడు అర్ధరాత్రని కూడా చూడకుండా వెళ్తాడు. అప్పుడు పాపనొక్కదాన్ని పట్టుకొని అమ్మ ఏమి ఇబ్బంది పడుతుంది అని చెప్పి వియంకురాలు ఇద్దరూ మాట్లాడుకుంటారు. సారిక, పాప డిశ్చార్జ్ అయ్యే వరకు హాస్పిటల్‌కి 2, 3 సార్లు వెళ్ళొచ్చి, వాళ్ళకి లంచ్ అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళి ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫ్యామిలీ అందరూ చూసేసి వచ్చారు. శౌర్య, శ్రావణి బాబుతో సహా వెళ్లి చూసి వచ్చారు. కానీ పాప కన్నా ముందుగా బాబుదే బారసాల రావడంతో, మళ్ళీ చిన్నోడి బారసాల చేయడానికి రెడీ అయ్యారు. వాడికి అలా జరిగింది అని వీళ్ళ బంధువులందరికీ కాస్త తెలియడంతో, మళ్ళీ వాళ్ళందరూ వస్తే వాడికి దిష్టి పెడతారు. అలా ఎలా జరిగింది? ఎలా ఉన్నాడు? ఏంటి? అని మళ్ళీ అందరూ అడుగుతారు. మళ్ళీ అవన్నీ విని శ్రావణి అప్సెట్ అవుతుందని జస్ట్ ఇంట్లో నార్మల్‌గానే ఆల్రెడీ బారసాలకి ఏర్పాటు చేశారు. పైగా వాడికి ఇన్ఫెక్షన్స్ అలాంటివి సోకకూడదు అని చెప్పి, బయట వాళ్ళెవరిని పిలవకుండా భూమి, దేవరిషి, జెస్సీ, అరుణ గారిని, జీవన్, సారిక పాపతో పాటు జీవన్ వాళ్ళ పేరెంట్స్, సారిక వాళ్ళ పేరెంట్స్‌తో తక్కువ మంది బంధువుల మధ్య చిన్నోడి బారసాల ఏర్పాటు చేశారు. ఉదయాన్నే పంతులు గారు వచ్చారు. ఇక పూజా సమయానికి. అప్పటికే చిన్న కొడుకుని వేద తీసుకెళ్ళి వాడికి టేల్ కలర్ చిన్న షర్ట్ వేసి, దాని కిందకి పంచ, చిన్న కండువా వేసి, వాడి మెడలో ఓ బంగారు గొలుసు, చేతికి బంగారు కడం, వాడి చేతులకి, కాళ్ళకి దిష్టి చుక్కలు, అలాగే దారాలు దిష్టి తగలకుండా నుదుటిన వాడికి చిన్నగా కాటుక బొట్టు పెట్టి, పెద్ద కొడుకుని, చిన్న కొడుకుని ఒకేలాగా రెడీ చేసి మురిసిపోతుంటే, ఇక్కడ కింద శ్రావణి, శౌర్య రెడీ అవుతూ ఉంటారు. "అక్క అయిపోయిందా? ఇదిగో పూలు నువ్వు పెట్టుకోలేదంట కదా!" అని సమీర అప్పుడే వచ్చి కొడుకులను రెడీ చేస్తూ ఉన్న వేదని చూసి, అరెరే! నా బంగారు కొండలు మెరిసిపోతున్నారే! అని వేద జడలో పువ్వులు పెట్టి ధీరాబాబుని ఎత్తుకొని, రెడీ అయిపోయాడా మా బంగారు కొండ? అని పెద్ద కొడుకుని ఎత్తుకొని సమీర ముద్దాడుతుంటే, కిందికెళ్దాం పిన్ని అని పిన్నితో ముచ్చట పెడుతూ ఉంటాడు ధీరాబాబు. కిందికి వెళ్దామా? నువ్వు కిందికొస్తే పూజ దగ్గర అంత గందరగోళం చేస్తావని నిన్నిప్పటి వరకు ఎవ్వరూ కిందికి తీసుకురాలేదు. అందుకే. ఇప్పుడు గాని నువ్వు కిందికొచ్చాక ఏది ముట్టుకోకుండా సైలెంట్‌గా ఉంటావు అంటేనే తీసుకెళ్తాను.
లేకపోతే అందరూ నాకు వాతలు పెడతారు అని సమీర అమాయకంగా చెప్తుంది. అసలేం చేయను అన్నట్టుగా 2 చేతులు కట్టుకొని, చూపుడు వేలు నోటి మీద వేసుకొని, బుద్ధిమంతుడిలాగా ధీరాబాబు కటింగులు ఇస్తూ ఉంటాడు. "నేను నీ పిన్నినిరా! నీ గురించి నాకు తెలియదా? అక్కడికి వెళ్ళే వరకే అమాయకుల్లాగా గెటప్పేసుకొని మరి అందరిని నమ్మిస్తావు. అక్కడికి వెళ్ళాక నీ విశ్వరూపం చూపిస్తావు కాబట్టి, ఆ సాహసం నేను చేయలేను. ఆ తర్వాత అందరితో తిట్లు నేను పడలేను బాబూ! నువ్వు మమ్మీ దగ్గర ఉంటేనే సైలెంట్‌గా ఉంటావు కాబట్టి ఇక్కడ కూర్చో. కావాలంటే నీకొక చాక్లెట్ ఇస్తాను" అని లాలీపాప్ తీసి వాడి చేతికి ఇచ్చి, వాడిని బెడ్ మీద కూర్చోబెట్టడంతో, పిన్ని కూడా తీసుకెళ్ళట్లేదు కిందికి అని బుంగమూతి పెట్టుకొని వాళ్ళ పిన్నిని కరిగించాలని చూస్తాడు ధీర. కానీ అక్కడే ఉంటే వాడి మొహానికి కరిగిపోతానేమో అని, "అక్క నువ్వు త్వరగా రెడీ అయ్యిరా నేను వెళ్తాను" అని సమీర అక్కడి నుండి జంప్ అయిపోయింది. ఆల్రెడీ ఇక అందరూ పూజకు ఏర్పాట్లు చేసి అందరూ పూజ దగ్గర కూర్చున్నారు. శ్రావణి, శౌర్య కూడా రెడీ అయి ఉన్నారు. ఇక బాబుగాడిని తీసుకురావడమే లేటు. రుద్ర, శౌర్య, చరణ్ ముగ్గురు సేమ్ డ్రెసెస్ వేసుకున్నారు. కొడుకులకి మ్యాచ్ అయ్యేలాగా. "ఏమైంది? నువ్వు, నీ కొడుకు రెడీ ఇంకా అవ్వలేదా? టైం అవుతుంది. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి" అని వేద కొంగు నీట్‌గా సర్దేసి ఆమెకి నీట్‌గా వెనకాల పిన్ పెట్టేసి, "ఇక వెళ్దామా?" అని అడిగాడు రుద్ర అప్పుడే రూమ్‌లోకొచ్చి. "హా! బావ అదిగో నువ్వు చిన్నోడినెత్తుకో, ఇదిగో వీడిని ఉదయం నుండి కిందికి వెళ్ళనివ్వలేదు" అని అలిగాడు. "వాడిని కాస్త ఎత్తుకుంటాను నేను, లేకపోతే మొహమంతా ముడుచుకొని కూర్చుంటాడు మళ్ళీ పూజలో" అని చెప్పేసి వేద కూడా గాజులన్నీ సర్దుకొని ఆఖరిసారిగా అద్దంలో చూసుకొని అన్నీ పర్ఫెక్ట్ అనుకున్నాక వెళ్ళి ధీరా బాబుని ఎత్తుకున్నాక చిన్న కొడుకు బెడ్‌లో పడుకొని వాడి చేయిని చప్పరించుకుంటూ ఉండడం చూసి రుద్ర మెల్లిగా మరదలు దగ్గరికి వెళ్ళి కొడుకుతో సహా వేదని హత్తుకొని "ఇంత ముద్దొస్తున్నావేంటే ఇవాళ" అని ఆమె నుదురు మీద పడుతున్న హెయిర్‌ని మెల్లిగా ఆమె చెవి వెనక్కి సర్దుతూ అన్నాడు. ఓయ్! పూజ టైం అవుతుంది. మన కోసం అందరూ చూస్తూ ఉంటారు. నువ్విప్పుడు వేరే ప్రోగ్రామ్‌లు పెట్టకు బావ అంది వేద. మరెప్పుడు పెట్టుకుందాం చెప్పవే? పూజ అయిపోయాక పెట్టుకుందామా? అని అడిగాడు రుద్ర. అబ్బా! బావ కిందికి వెళ్దాం పద ముందు మనం. నువ్వు టైం చెప్పవే ఎప్పుడో? అప్పుడే నిన్ను వదులుతాను. లేకపోతే ఇవాళ పూజ వల్ల, ఫంక్షన్ వల్ల నాకు బోలెడు పనులొచ్చి పడ్డాయి. అలసిపోయాను, నీరస పడిపోయాను. ఓపిక లేదని వెధవ కబుర్లన్నీ చెప్తావు. అందుకే నువ్వే టైంలో చెప్తే నేను దానికి ఫిక్స్ అవుతాను. ఆ టైంలోపు నా వర్క్స్ అన్నీ ముగించుకొని ఒక్క నీ వర్క్ మాత్రమే పెట్టుకుంటానే అన్నాడు రుద్ర ఆమెకు పూర్తిగా దగ్గరగా వస్తూ. అబ్బా బావ నీకు నిజంగా కొంచెం కూడా సిగ్గులేదు తెలుసా? తెలుసు. అది నీ దగ్గర ఉండదు కూడానే నాకు. సరే నైట్ నీ ఇష్టం. ఇక వెళ్దాం పద అని వేద తొందర చేస్తూ ఉంటుంది. గుడ్. ఇప్పుడు వెళ్దాం పద. కానీ చీర తీసేయకు బావుంది ఉండనివ్వు. అలాగే చీర తీస్తే తన్నులు పడతాయి నీకు అని వేద బుగ్గని ముద్దాడాడు రుద్ర. అంతే అప్పటి వరకు వాళ్ళ సంభాషణ అర్థం కాని ధీరాబాబు వాళ్ళ డ్యాడీ, మమ్మీకి కిస్ ఇవ్వగానే హా! మా మమ్మీ అని రాగం తీయడం మొదలుపెట్టాడు. రుద్ర ముద్దు పెట్టిన వాళ్ళ మమ్మీ బుగ్గ మీద చేయితో తుడుస్తూ. "నీ మమ్మీ కన్నా ముందది నా పెళ్ళాంరా" అన్నాడు రుద్ర. "కాదు మా మమ్మీ" అని తండ్రి కొడుకులు అనుకుంటూ ఉంటే, "మీ గోల చాలిక కింద అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు పదండి" అని వాళ్ళ గోలని ఆపింది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.